సుందరయ్య గారి గురించి అంటే మేము వచ్చేసరికి తను మా మధ్య లేరు. అయినప్పటికీ మా ఊరితో చాలా మంచి సంబంధాలు. ఆయన చివరి దశలో దాదాపు 10 రోజులు మా ఊళ్ళో కార్యదర్శి క్లాసులు నిర్వహణలో భాగంగా ఆయన ఊళ్ళో స్టే చేయడం జరిగింది. ఆ రకంగా మా ఊరితోటి మంచి పరిణాభావ సంబంధం ఉంటాయి. అంటే సుందరయ్య గారితో కలిసి పనిచేసిన అనేక మంది వ్యక్తులు మా మధ్య ఉండటం వల్ల మేము కూడా వారి ఆలోచన కానివ్వండి, వాళ్ళ ఆచరణలో ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇప్పటివరకు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయన అధ్యయనం ఆచరణ రెండు ప్యారలల్గా ఇంప్లిమెంట్ చేయటం వలన ఆయన ఈ స్థాయిలో అంటే సిపిఎం పార్టీకి ఒక గుర్తింపు కానివ్వండి, దేశవ్యాప్తంగా ఉన్న నాయకుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో అసలు పార్టీకి ఇప్పటి వరకు ఈ రకమైన గుర్తింపు ఉందంటే సుందరయ్య గారి లాంటి నాయకులు ఉండబట్టే మనం ఇప్పటికీ పార్టీని సర్వైవ్ అవటానికి ముఖ్యమైన కారణం. ఎందుకంటే వాళ్ళ త్యాగాలు ఆ రకంగా చేసి ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజలతో మమేకం అయ్యి వాళ్ళ జీవితాలని అంకితం చేశారు. సో ఆ రకంగా ఇప్పుడున్న నాయకత్వం కూడా ఓన్లీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటున్నారు తప్పితే ఆచరణలో అది ఇప్పుడున్న పరిస్థితులు చాలా దిగజారిపోయినాయి. ఆ రకంగా ఆయన ఇంకా పుణిపుచ్చుకొని నాయకత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా వాళ్ళకి ఘనమైన వాళ్ళు ఏర్పిస్తూ